నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేనైతే ఏ రెసిపీస్ అయితే షేర్ చేయడం లేదు, కానీ రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి కొన్ని హోమ్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. జూహీ ఇదేంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నా కాఫీ టేబుల్ పైన గ్లాస్ అన్నమాట. అయితే ఈ గ్లాస్ ఒక సైడ్ నుంచి అయితే బ్రేక్ అయిపోయింది. ఇది టోటల్గాని బ్రేక్ అయిపోయి ఉంటే పడేసిందును, కానీ ఒక సైడ్ నుంచే బ్రేక్ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే జాగ్రత్తగా ఉంచాను. దీన్నైతే నేను కార్పెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసి ఇవి నేను కటింగ్ చేయించుకున్నాను అనమాట. వాళ్ళు కటింగ్ చేసేసి ఇలాగా ఒక 3 షెల్ఫ్ లాగా అయితే ఇచ్చారు. ఇది కాఫీ టేబుల్ పైన గ్లాస్ కదా, కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా అయితే ఇది ఉంటుంది. అయితే ఇదోటి దీంతో అయితే టోటల్ 3 షెల్ఫ్ అయితే అయ్యింది. అదైతే ఇదోటి మనకి గ్లాస్ షెల్ఫ్ అయితే ఇలాగా నేను చిన్న బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్స్లోనైతే పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ మాకు చిల్డ్రన్ బెడ్రూమ్లోనైతే ఒకటి కూడా షెల్ఫ్ ఉండదు. అయితే పిల్లలది బుక్స్ కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సామాన్లు కానీ ఏదైనా కొంచెం పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. అయితే మరెందుకు అనేసి నేనైతే ఇలాగా కాఫీ టేబుల్ పైన ఉన్ని గ్లాస్ని అయితే ఒక సైడ్ నుంచి బ్రేక్ అయిపోయిన్ను, దాన్ని అయితే ఇలాగా నేను కటింగ్ చేయించుకొని వాల్ షెల్ఫ్గా అయితే ఇలా పెట్టించుకున్న తర్వాత నాకైతే ఈ పరంగా ఉపయోగపడింది. దీనిపైన అయితే ఈ పిల్లలవి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్వి, నావి కొన్ని స్టిచ్చింగ్ సామాన్లు ఇవన్నీ ఉంటావు కదా, అవన్నీ అయితే ఇలాగా పెట్టేసుకున్నాను. కొన్ని బుక్స్, డైరీస్ ఇవన్నీ కూడా ఉంటుంది కదా, అవన్నిటిని అయితే ఇలాగా బాస్కెట్లో పెట్టేసి ఇది పెట్టేసుకున్నాను. ఇవి పెట్టుకోవడం వల్ల నాకైతే ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉన్నది. ఈ కార్నర్లోన ఉంటుంది అనమాట. ఇంకా మరో షెల్ఫ్ కూడా మిగిలిపోయింది కదా, అయితే దాన్నైతే నేను ఇలాగా కిచెన్లో అయితే పెట్టించుకున్నాను. ఇలాగా ఏ వస్తువు అయినా ఒకసారి పడే ముందు ఒకసారి మనము ఆలోచించుకుంటే అది యూజ్ అవుతుందా లేదా అనేసి చూసుకుంటే మనకి బోల్డంతా డబ్బులు అయితే మిగులుతుంది. ఇంకా ఇది వచ్చేసి మరో 3 షెల్ఫ్ అనమాట. ఇది వచ్చేసి వుడ్ది. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టడీ టేబుల్ పై కార్నర్లోనైతే ఉంటుంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ వుడెన్ షెల్ఫ్. ఇప్పుడు మనము ఇలాంటి వుడెన్ షెల్ఫ్ అయితే ఆన్లైన్లో తీసుకుంటే మనకి బోల్డెన్ ఛార్జెస్ పడుతుంది కదా. అయితే ఇలాంటి వుడ్ షెల్ఫ్ మనకి తక్కువ ప్రైస్లో దొరకాలి అంటే ఇప్పుడు వుడ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళైతే ఇలాంటివి చిన్న పీసెస్ పడేసే ఉంటారు. వాళ్ళ దగ్గర కానీ మనము తీసుకున్నాము అనుకోనంటే వాళ్ళకి మనము ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చెప్పేసామంటే వాళ్ళు మనకి కట్ చేసేసి అయితే ఇచ్చేస్తారు. కొంచెమే డబ్బులు తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు, ఏరియా బట్టి అనమాట. దాన్ని అయితే మనము ఇలా పెయింట్ చేసుకొని లేకపోతే వాల్పేపర్ ఇవన్నీ పెట్టేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడైతే ఇలాగా పెట్టించుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా మనకి వుడ్ షెల్ఫ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్ హుక్స్ అనమాట. అయితే ఈ కమాండ్ హుక్స్ చూడడానికి అయితే చిన్నది కానీ చాలా యూస్ఫుల్. చూడండి, ఇది వచ్చేసి నాది వుడెన్ కబోర్డ్ అనమాట. అయితే దానిపైన అయితే నేను ఇలాగా 2 కమాండ్ హుక్స్ పెట్టుకున్నాను. ఒక దీంట్లో అయితే లంచ్ బ్యాగ్స్ పెట్టుకుంటాను, ఒక దీంట్లో అయితే హ్యాంకీస్ గట్రా ఇలా పెట్టేసుకుంటాను. దాని తర్వాత ఇది వచ్చేసి డోర్ లోపల కూడా పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఇలాగా మనకి ఉంటావు కదా కిచెన్లో యూజ్ అయిన సామాన్లు, దాన్ని అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలాంటి కమాండ్ హుక్స్ ఏని చూడండి, ఇది స్టీల్ స్టాండ్ అనమాట. వాల్ మీద ఉంటుంది కదా అలాంటిది. అయితే దీనిపైన కూడా నేను ఇలాగా 2 సైడ్స్ ఇలాగా కమాండ్ హుక్స్ అయితే పెట్టుకొని గరిట్లు ఇవన్నీ పెట్టుకున్నాను. ఈ కమాండ్ హుక్స్ కిచెన్లోనే కాదు ఇంకా బోల్డ్ రకాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డోర్ అనమాట. డోర్ పైన కూడా నేను ఒక కమాండ్ హుక్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇదైతే ఒక 5 kg వరకు వెయిట్ అయితే తీసుకోగలదు. కాబట్టి దీనిపైన అయితే నేను ఇలాగ ఒక బ్యాగ్ పెట్టుకొని ఈ బ్యాగ్ లోపలే నా గ్రాసరీ బ్యాగ్ ఇవన్నీ ఉంటావు కదా, అదైతే పెట్టేసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి ఆ బ్యాగ్లోనైతే గ్రాసరీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నది అనేసి మనకి తెలుస్తుంది. రెండోది ఏంటంటే డోర్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల
అనీజీగా అయితే కనిపించదనమాట. ఆర్గనైజ్డ్‌గా అయితే మనకి ఇల్లయితే కనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ ఏరియా. ప్రతి రెంట్ హౌస్‌లో అయితే మనకి యూటిలిటీ ఏరియా కంఫర్ట్‌గా ఉండదు. ఉన్నా సరే మనకి షెల్ఫ్స్ ఇవన్నీ అయితే ఉండదు. అలాంటప్పుడు మనకి క్లీనింగ్ ప్రొడక్ట్స్ అయితే ఇవన్నీ ఎక్కడ పెడతాము? అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బిల్కుల్ రూ. 1 ఖర్చు లేకుండా మనకి సెపరేట్‌గా ఒక ఖాళీ సిలిండర్ అయితే ఉంటది కదా! ఒక సిలిండర్‌ని తీసుకొని దానిపైన అయితే మనము ఇలాగా యూజ్ అవ్వకపోయింది టైల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలి అంటే మీ దగ్గర వుడ్ పీస్ ఉంది దాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే మా హౌస్ కొత్తగా అయింది కదా! అయితే బోల్డన్ని టైల్స్ పడుంటే అదైతే ఇలా తెచ్చేసుకున్నాను. సిలిండర్ పైనే పెట్టేసుకొని జస్ట్ వాషింగ్ మిషన్ పక్కన ఇలా పెట్టేసుకొని దానిపైన అయితే నేను ఇలాగా ఒక చిన్న ప్లాంట్ పెట్టుకొని అక్కడే ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. బట్టలు వాషింగ్ కానుంచి ఇల్లు క్లీనింగ్ తాలూకువి కూడా అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. అందరూ కిచెన్‌లోనే సింక్ కింద డస్ట్‌బిన్ అయితే పెట్టుకుంటారు. బట్ ఎప్పుడు అలా చేయకూడదు. డస్ట్‌బిన్ నుంచే మనకి బ్యాడ్ స్మెల్ ఇంకా కాక్రోచెస్ అయితే వస్తది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగా యూజ్ లేకపోయింది ఒక డబ్బా ఇలా కంటైనర్ గాని పెట్టేసుకుంటే దాంట్లోపలే మనము కిచెన్ తాలూకు డస్ట్ అంతా దాంట్లో వేసుకోవచ్చనమాట. డస్ట్‌బిన్‌ని ఎప్పుడు కూడా బాల్కనీలో పెట్టుకుంటే మంచిదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము లిక్విడ్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాం కదా! వాషింగ్ లిక్విడ్సు. అయితే అది యూజ్ అయిపోయిన తర్వాత మనము దాన్నైతే పడేస్తుంటాము. కానీ అలా కాకుండా ఇలాగా ఆ ప్యాకెట్‌లో కొంచెం వాటర్ వేసేసి కొంచెం షేక్ చేసేసి మనం వేసుకుంటే ఆ వాటర్ తోటే ఆ లిక్విడ్ డిటర్జెంట్ అయితే వచ్చేస్తుంటది. దాన్నైతే నేను ఇలాగా స్ప్రే బాటిల్‌లో అయితే వేసుకున్నాను. ఇలాగా షేక్ చేసిన తర్వాత కూడా కొంచెం ఉంటది కదా! దాన్ని కూడా ఎందుకు వదలడము అలాగనేసి ఇదోటి ప్యాకెట్ అయితే ఇలాగా హాఫ్ కట్ చేసుకున్నాను. దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్‌ని కూడా ఇలాగా ఒక బాటిల్‌లో అయితే ఇలాగా వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్‌లో వేసుకున్నాను కదా! ఆ వాటర్ ఇంకా ఈ ప్యాకెట్ ఈ రెండిటిని మనము యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ప్యాకెట్‌ని అయితే ఇలాగా సైడ్ నుంచి ఎడ్జెస్‌లో ఫోల్డ్ ఇలా చేసుకొని దీంట్లో మనకి కిచెన్‌లో యూజ్ చేసుకున్న టవల్స్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఇలాగా సోప్స్ ఇవన్నీ ఉంటావు కదా! ఇవన్నీ కూడా మనము పెట్టేసుకుంటే ఒక దగ్గర అయితే ఉంటది. ఈ ప్లాస్టిక్ పేపర్ చాలా హార్డ్‌గా ఉంటది కదా! అయితే దీన్ని మనము ప్లాంట్స్ కూడా మనము చిన్న చిన్నవి ఉంటావు కదా! అవైతే దీంట్లో గ్రో చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా అయితే ఈ 3 యూజెస్ అయితే ఈ ప్యాకెట్‌తో చేసుకోవచ్చు. ఇక వచ్చేసి లిక్విడ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను తడకా పెట్టాను. తడకా పెట్టిన తర్వాత మనకిలాగా చిప్ చిప్ అయిపోతది కదా! అలాంటప్పుడు ఇదోటి స్ప్రే బాటిల్‌లో వేసుకున్నాం కదా లిక్విడ్ దాంతో అయితే జస్ట్ ఇలాగా స్ప్రే చేసుకొని మనము గ్యాస్ స్టవ్‌ని, టైల్స్‌ని ప్లాట్‌ఫార్మ్‌ని ఇవన్నీని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే సింపుల్‌గా వేస్ట్ పడేసిన ప్యాకెట్ తోటి మనము డీఐవై క్లీనర్ అయితే రెడీ చేసుకున్నాము. దీంట్లో కావాలంటే మీరు దీంట్లో వెనిగర్ గాని, డెటాల్ లిక్విడ్ గాని వేసుకుంటే బావుంటది. వర్షాకాలం కదా! కాబట్టి మనము ఎంతగా కిచెన్‌ని క్లీన్ చేసుకుంటే అంత బావుంటది. వర్షాకాలం కదా! కాబట్టి ఈ స్ప్రేతో అయితే మనకి కిచెన్‌లో మంచి అరోమా అయితే వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రేపు మార్నింగ్ అని ఏం కావాలి అంటే దాన్నైతే మనము నైట్ టైమే ఇలా నానబెట్టేసుకుంటాము. నానబెట్టేసిన తర్వాత దాన్ని క్యాప్ పెట్టకపోతే మాత్రము దాంట్లో ఏదైనా పడిపోతది. అలాంటప్పుడు మనము ఇంట్లో ఉండే వస్తువులతోటే దీన్ని ఇలాగా క్యాప్ అయితే పెట్టేసుకోవచ్చు. అయితే చూడండి ఇప్పుడు ఇదొచ్చేసి రెడ్ కలర్ క్యాపు టిఫిన్ బాక్స్‌దనమాట. అయితే టిఫిన్ బాక్స్ అయితే పోయింది. బట్ దాని క్యాప్‌నైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇలాగ పాలు, సేమియా పాయసము ఇవన్నీ వేడి వేడిగా ఉంటది కదా! అది చల్లారాల. అయితే ఇలా పెట్టేస్తే దాంట్లో ఏదైనా పడిపోయే భయం ఉంటదనమాట. అలాంటప్పుడు మనము ఇలాంటిది కన్నాలవి హోల్స్ ఉన్నవి క్యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఉంటది కదా! ప్లేట్ దొరుకుతది అదనమాట.
అయితే నా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే పోయింది. దాని క్యాప్ అయితే ఉంది. దాన్నైతే నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా కిచెన్‌లో కార్నర్ షెల్ఫ్ గాని, కిచెన్‌లో ఇలాగా ర్యాక్స్ అయితే ఇవన్నీ మనకి ఆన్‌లైన్‌లో అయితే బోలెడు దొరుకుతది. స్టీల్‌వి, ఐరన్‌వి, ప్లాస్టిక్‌వి అయితే దొరుకుతుంటది. బట్ అన్నీ మనకి కిచెన్‌కి సెట్ కాదు. సెట్ అయినా సరే మన సామాన్లకి సరిపడా అయితే ఉండదు. అలాటప్పుడు మనము ఇదొచ్చేసి వుడ్‌దనమాట. ఇదైతే నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ మీకు చెప్పాను కదా! స్టార్టింగ్‌లో వుడ్ వర్క్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర గాని మనం తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్‌లో దొరుకుతదనేసి. అయితే ఇలాగా వేస్ట్ పడేసిన ప్లైవుడ్ అనమాట ఇది. దీనికైతే ఇలాగా తీసుకున్నాను. తీసుకొని జస్ట్ ఈ లెగ్స్ కూడా సరిసమంగా చూసుకొని ఇటు ఒక 2, అటు ఒక 2 నెయిల్స్ అయితే పెట్టుకొని దాన్ని పెయింట్ చేసుకొనైతే నేను ఈ విధంగా అయితే నా కిచెన్‌లో అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు మన ఇండియన్ స్మాల్ హౌస్ ఆర్గనైజేషన్ ఐడియాస్ అయితే. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏ ఆర్గనైజేషన్ ఎక్కువ యూస్‌ఫుల్ అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ టైం గాని మీరు నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.